హల్లెలూయా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏమవుదును నేనేమవుదును. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, ఇహలోక బంధాలు మరసి నీ ఎదుటే నేను నిలసి, ఇహలోక బంధాలు మరసి నీ ఎదుటే నేను నిలసి, నీవిచ్చు బహుమతులోనే స్వీకరించి నిత్యానందములో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులోనే స్వీకరించి నిత్యానందములో పరవశించు వేళ, ఏమవుదును నేనేమవుదును. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, ఈ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏమవుదును. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, పరలోక మహిమను తలంచి నీ పాద పద్మములపై బొరగి, పరలోక మహిమను తలంచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన చేయు ప్రశాంత వేళ, పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన చేయు ప్రశాంత వేళ, ఏమవుదును. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, జయించిన వారితో కలిసి నీ సింహాసనం నించెరగా, ఎవరికి తెలియని కర్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలుసు ఆ శుభవేళ, జయించిన వారితో కలిసి నీ సింహాసనం నించెరగా, ఎవరికి తెలియని కర్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలుసు ఆ శుభవేళ, ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధనానికి ఆరాధన. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. హల్లెలూయా. అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరచునేను. తిబెరియా సముద్రమున మళ్ళీ శిష్యులకు యేసు మళ్ళీ ప్రత్యక్షం అయ్యారంట. ఆయన తను ప్రత్యక్షపరుచుకొని నా విధమేమనగా, సీమోను పేతురు, దిద్దుమా అనబడిన తోమాయు, గల్లియలోని కానాను ఊరివాడగు నాతానేలును, జబదీ కుమారులను, ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. మరి ఇద్దరు కూడి ఉన్నారంట. సీమోను పేతురు, నేను చేపలు పట్టుకుందునని వారితో
అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమని ఎర్రి. ఆయన నేను చేపలు పట్టుకుంటా, యేసయ్యని సిలువేశారు కదా, ఈయన పేతురేక నేను మళ్ళీ చేపలు పట్టుకుంటాకే వెళ్ళిపోతానని చెబుతున్నాడు అనమాట. చెబుతుంటే దేవుడి స్తోత్రం, మిగతా శిష్యులు కాడ మేము కూడా వచ్చేస్తాము, మేము కూడా వస్తాము చేపలు పట్టుకుంటాక అంటున్నారు వీళ్ళు. యేసయ్య మనిషి కుమారుని పట్టుకుంటారో సిలువేస్తారో, 3వ దినాన్ని సమాధి చేస్తారు, 3వ దినాన్ని లెగుతాడో అని చెప్పైతే వీళ్ళెమ్ము లెగుతాడన్నమాట నమ్మకుండా వీళ్ళు మళ్ళా పేతురు ఏమంటున్నాడు, నేను మళ్ళీ మొదటి వచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతా అంటున్నాడు అన్నమాట. మళ్ళీ చేపలు పట్టుకుంటాను వెళ్ళి నేను అంటున్నాడు. అట్లాగే మనం కూడా అట్లాగే అంటామాట. ఇప్పుడు నేను మొదటి స్థితికి వెళ్ళిపోతా అని చెబుతామాట. ఏదన్నా కార్యాలు జరగకపోతే ఏసై నమ్ముకుంటాం, ఏ కార్యాలు జరుగుతుందో నాకు లోకంలో ఉన్నప్పుడే మెరుగైంది అని చెప్పి లోకంలోకి వెళ్ళిపోతున్నారు అన్నమాట. అట్లా ఐగుప్తీలు అన్నట్టు ఐగుప్తిలో ఉన్నప్పుడే మేము కాకరకాయలు అయ్యి చేపలు అయ్యి వంటలు చేసుకుని దాఖలు కాడ కూర్చుని తినేవాళ్ళమా, ఇక్కడికి తీసుకొచ్చావు మోసే, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపుతాకి తీసుకొచ్చావా అని అన్నట్టు వీళ్ళు కూడా ఎట్టగా మేము మరలా చేపలు పట్టుకుంటాకి వెళ్ళిపోతాం అంటున్నారన్నమాట. అంటే మిగతా వాళ్ళు కూడా మేము కూడా వచ్చేస్తాం అని అన్నారన్నమాట. శిష్యులు మరి 2 కోడి వండేరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమని ఎర్రి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదంట. ఏమీ పడలాలకే పడిపోతే సూర్యోదయమగుస్తుండగా యేసు ధరిని నిలిచెను. సూర్యోదయమను అగుస్తుండగా యేసు ఆ ధరిని నిలిచాడంట. ఎలుగెదురుగా ఆ ధరిని నిలిచాడంట. దేవుని స్తోత్రం. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదంట. ఇప్పుడు మనం కూడా ఒకసారి మనం కూడా భక్తిలో ఉన్నప్పుడు దేవుడు ఎవరో గుర్తించలేకపోతాం. దేవుడు ఎవరో గుర్తించి దేవుడందు మనం భక్తి చేస్తే దేవుడు మన పక్షని కార్యం చేస్తాడు. అట్లాగే దేవుడి స్తోత్రం, హల్లెలూయా. యేసు ఆ ధరిని నిలిచాను. అయితే ఆయన యేసు అని శిష్యులు యేసు అని గుర్తుపట్టలేదంట. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని ఆ వారిని అడిగాగా, ఏమన్నా ఉన్నదా అని వాళ్ళని అడిగారన్నమాట. పిల్లలారా, మీ భోజనమునకు ఏమన్నా ఉందా అని అడిగాగా, లేదని వారితో ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడిపక్కన వల వేయుడి, మీకు దొరుకునని చెప్పాడు. కుడిపక్కన వల వేయని చెప్పాడన్నమాట. మీకు దొరికిన అని చెబుతున్నాడు అన్నమాట. వాళ్ళేమో రాత్రి అంతా కష్టపడ్డారు, అయినా ఒక్క చేప దొరకలా. వాళ్ళకి చేపలు పట్టుకోవటంలో సీనియర్లు ఈ నెలలో చెబుతున్నాడని ఆయన మాట ఎత్తుకన్నా ఆయన ఏసని వాళ్ళు గుర్తులే ఏసని కూడా తెలవదు. ఆయన చెబుతుంటే వీళ్ళు ఏం చేశారో, మేము రాత్రి అంతా శ్రమ పడ్డాము, ఒక చేప కాడ పడలేదు, అయినాను వారితో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడిపక్కన వల వేయుడి, మీకు దొరుకునని చెప్పాను. కనుక వారు అలాగూ వేయగా
చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. విస్తారంగా పడినందున వల లాగలేకపోయారంట. యేసయ్య మాట విని మనం ఏ పని చేసినా అట్లా విస్తారమైన ఆశీర్వాదం వస్తుంది మాట. ఇక్కడ శిష్యులకు వచ్చినట్టు విస్తారమైన ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. అంటే ఆయన ప్రభు సుమి అని యేసయ్య ప్రేమించిన శిష్యుడు గుర్తుపట్టాడనమాట. గుర్తుపట్టి పేతురుతో చెబుతున్నాడనమాట ప్రభు అని. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. వారాలకు వేయిగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. అంటే ఆయన వస్త్రహీనుడై ఉన్నాడు పేతురు. అంతకితం వస్త్రాలు లేకుండా ఉన్నాడనమాట. ఎప్పుడైతే పేతురు సుమి అని చెప్పాడు కదా ఈ శిష్యుడు, అప్పుడు ఈయన వస్త్రహీనుడై ఉన్నాడని చూసి సముద్రంలో దూకాడనమాట. దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యుడు చేపలు గల వల లాగుచూ ఆ వల చిన్న దోణెలో వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులును వాటి మీద ఉంచబడిన చేపలు రొట్టెలు కనబడేను. చేపలు రొట్టెలు కనబడి అంట. నిప్పుల మీద చేపలు కనబడి. దేవుని స్తోత్రం. అప్పుడు యేసు మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణె ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. 103 గొప్ప చేపలతో నిండి ఉందంట. చేపలు అంతా విస్తారంగా పడినను ఆ వల పికలలేదు. అంత విస్తారంగా పడినను ఆ వల పికలలేదంట. ఆ దేవుడు మాట విన్నారు కాబట్టి ఆ దేవుడి కార్యం అది. అంత విస్తారంగా చేపలు పడినా కానీ వల పికలలేదంట. దేవుని స్తోత్రం. దేవుని మాట ప్రకారం మనం చేస్తే ఏ కార్యమైనా అట్లాగే ఉంటుంది. అది అసాధ్యమైందా సాధ్యం చేస్తాడు దేవుడు. మనకు అసాధ్యమే కానీ మనకి సాధ్యం చేస్తాడు. మనమే చేస్తాడనమాట. దేవుని స్తోత్రం. చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులును వాటి మీద ఉంచబడిన చేపలు రొట్టెలు కనబడేను. యేసు మీరెప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారంగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఎవడును ఆయనను అడుగా తెగింపలేదు. అంటే వాళ్ళు యేసయ్యని గుర్తుపట్టారు. ఇంకా అడుగుతూ ఎందుకని వాళ్ళు అడగల ఆయన్ని. దేవుని స్తోత్రం. యేసు వచ్చి ఆ రొట్టెలను తీసుకొని వారికి పంచిపెట్టాను. అలాగే చేపలు కూడా
పంచిపెట్టాను. యేసు మృతుల్లో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి. శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి అంట. దేవుడు శిష్యులు ప్రత్యక్షమయ్యాడనమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా.